ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై అనగా ఆత్మలో సంతోషము వెతుకువారు ధన్యులు. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది వారిదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఆత్మానుసారులు ఆత్మీయమైనటువంటి విషయాల మీద మనసు నొత్తురు. ఎందుకంటే ఒక విశ్వాసి ఆత్మలో ఎదిగాడా లేదా, ఒక విశ్వాసి ఆత్మలో ఎదగలేకపోతున్నాడంటే లోకంలో వేటి విషయాలందు అతడు ఎదుగుతూ ఉన్నాడని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రియ సంగమ, సార్వత్రిక సంఘమైనటువంటి ప్రియ సహోదరులారా, సో వినండి. ఎందుకంటే ఆత్మలో సంతోషము, ఎందుకంటే నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆత్మీయ విషయమైనటువంటి వారు, ఎందుకంటే దీనులైన వారు ధన్యులు, సో దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా సాత్వికులు ధన్యులు, భూలోకంను వారు స్వతంత్రించుకుందరు. సాత్వికులు అంటే దేవుని విషయంలో ఏంటంటే కొంత మనము సాత్వికంగా ఉండాలి. ఎందుకంటే నెమ్మది కలిగి ఉండాలి, తొందరపాటు పడకూడదు. ఎందుకంటే భూలోకం అంతా కూడా ఏంటంటే ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ఈ యావత్తు సృష్టి అంతా కూడా ఏంటంటే దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది. ఆమేన్. సో అదేవిధంగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. సో బహుశా ఏంటంటే నీతి కొరకు అనగా, సో నా నిమిత్తము హింసించి నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమగును. సో నీతి నిమిత్తం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు కనుక మనం అనీతిమంతులం అయినప్పటికీ కూడా ఆయన యొక్క రక్తం చేత, పరిశుద్ధమైనటువంటి బలి యాగం చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అలాంటి వారు తృప్తిపరచబడతారంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో తృప్తి లేదండి. అన్నీ ఉన్నా కూడా ఒక రకమైనటువంటి వెలతి ఉంది మనిషి లోపల. ఎందుకంటే సంతోషం లేదు, సమాధానం లేదు, తర్వాత నెమ్మది లేదు. సో అస్థిరమైన వాటి యందు మనము మనసును వస్తున్నాం, కానీ స్థిరమైన వాటి యందు మనము మనసును పెట్టట్లేదు. అందుకే ఈ లోకంలో ఆకలితో ఉండవచ్చు బహుశా. ఎందుకంటే ఎటువంటి ఆకలి, ఆత్మీయమైనటువంటి దప్పికని ఉండాలి. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. సో అదేవిధంగా కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. కనికరం ఈ రోజుల్లో కనికరం కనిపిస్తుందండి. ఏ మనిషికైనా కనికరం కనిపిస్తుందా అండి? ఎందుకంటే లోకమంతా కూడా ఏంటంటే ఒక పాపంతో, శాపంతో కొట్టబడినటువంటి లోకంలో ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినటువంటి ప్రజలలో ఆ బిజీ సెటిల్ కావచ్చు, వాళ్ళ జాబ్ స్ట్రెస్ కావచ్చు, లేకుంటే ఒక రకమైనటువంటి రిచ్ కిడ్స్గా ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి కనికరం ఉన్నప్పటికీ కూడా కనికరం చూపించినటువంటి మనుషులుగా తయారయ్యారు. అసలు వీళ్ళు మనుషులేనా అనే పరిస్థితి వచ్చేసిందండి. సో ఎందుకంటే ఎక్కడ కూడా జాలి, కరుణ, ప్రేమ, సో కనికరము, సాత్వికం లేకుండా తయారైపోయిందండి ఈ లోకము. కానీ దేవుని ఒక సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయం అండి. సో హృదయ శుద్ధి గల వారు ధన్యులు. సో హృదయంలో ఏంటంటే శుద్ధిగా ఉండాలండి. శుద్ధి అంటే ఏంటంటే మంచితనంతో నింపుకొని ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మాటలు నింపుకొని ఉండాలండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటంటే శ్రేష్టమైనది, పవిత్రమైనది, అది లోబడుతుందండి. కాబట్టి దేవుని వాక్యం అనేది ఎందుకంటే నీలో ఉన్నప్పుడు నువ్వు హృదయం అనేది శుద్ధిగా ఉంటుంది. వారు దేవుని కుమారులు అనబడతారు. ఎందుకంటే మన రాజులైన యాచక సమూహం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను యావత్తును దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో దేవుని కుమారులు అనబడతారండి. చూడండి, ఇక్కడ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూచెదరు. సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూడండి, ఇక్కడ దేవుని నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాడు. ఇక్కడ దేవుని కుమారులు, మరి తర్వాత అదేవిధంగా దేవుని చూశారు. లోకంలో ఏ మనుషుడు దేవుని చూడలేడండి ఎప్పుడు కూడా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల ధన్యులు, వారు దేవుని చూచెదరు. అదేవిధంగా సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధాన పడాలండి. సో ఎందుకంటే శత్రువుని కూడా ప్రేమించమని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే శత్రువులను ప్రేమించడు కానీ శపించవద్దు, దీవించడు కానీ దీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారిని దీవించండి, వారిని కానీ శపించవద్దు. కాబట్టి ఒక క్రైస్తవులు ఉన్నటువంటి మనం మాత్రమే, ఎందుకంటే సార్వత్రిక సంఘాలలో అటువంటి ప్రేమను మనము
కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఈ లోకంలో ఏం కావాలండి? అందరు కూడా పరలోక రాజ్యం కావాలి. ఎందుకంటే మన నీతిమంతుడు దేవుడే కనుక, యేసు ప్రభువు వారి సృష్టికర్త దేవుడే ఈ లోకం చేత కొట్టబడ్డాడు, అదేవిధంగా కృషిపడి చేయబడ్డాడు, సో దెబ్బలు తిన్నాడు, వేయబడ్డాడు. సృష్టికర్త దేవుడే అవమానపరచబడ్డాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నేను క్షమించి ఉన్నాను, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో ఎరగరు కనుక వారిని క్షమించుడి. కాబట్టి ప్రేమ సమస్త దోషములను కప్పును. కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది మిమ్మల్ని నా నిమిత్తము మీ మీద చెడ్డ మాటలు పలికిన, అబద్ధంలో ఆడినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికము, అంటే మోక్షానికి వెళ్తాము. ఇంకొక దేవసేవ ఏం చెప్పాడంటే, సర్వ పాప పరిహారం రక్త ప్రశంసకం తది రక్తం పరమాత్మయే పుణ్యదాన బలియాగం. సర్వలోక అంటే సర్వ పాప పరిహారం అంటే సర్వలోకంలో ప్రతి ఒక్క మనిషి సృష్టి యావత్ యొక్క ఆ పాపములను క్షమించబడాలంటే సర్వ పాప పరిహారో రక్త పురుషావశ్యకం, అంటే ఒక పరిశుద్ధమైనటువంటి రక్తం అనేది చిందించబడాలి. సో ఒక బలి జరగాలి. కాబట్టి రక్తం చేత మాత్రమే ఈ లోకంలో మనిషి యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్తం పరమాత్మయే, ఆ యొక్క రక్తం అనేది పరమాత్మగా ఉండాలి, సృష్టికర్త దేవునిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రక్తం పరమాత్మయే పుణ్యదాన బలియాగం. ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని, ఆ ప్రాణాన్ని పెట్టడానికి ప్రాణాన్ని మన తిరిగి లేవాలి. సో మన దేవుడు ఏంటంటే సిలువలో ప్రాణం పెట్టాడు, లేచాడు. సో మృత్యుంజయుడుగా లేచాడు. అందుకే నీతి నిమిత్తము ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చూడండి ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకంలో ఏం కావాలండి? పరలోక రాజ్యం కావాలి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఏంటంటే హెవెన్ కావాలి. కాబట్టి దేవుడి నామానికే మహిమ కలిగినాక సమస్తము దేవుడు మాత్రమే చక్కపరచగలడు. కాబట్టి ఈ లోకంలో ఏమి జరిగినా కూడా సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నదని క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. సమాధాన పడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆమేన్.